ప్రతిరోజు సామెతలలో జూన్ 24వ తారీఖు సామెతలు 24వ అధ్యాయంలో ఉన్న 34 వచనములు. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము, వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము. అపహాసకులు నరులకు హేయులు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి గలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా
భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద నీతిమంతుని నివాసము వద్ద పొంచియుండకము. పొంచి ఉండకము. వాని విశ్రమ స్థలమును వాని విశ్రమ తలమును పాడు చేయకము. పాడు చేయకము. నీతిమంతుడు నీతిమంతుడు 7 మారులు పడినను 7 మార్లు పడినను తిరిగి లేచును. తిరిగి లేచును. ఆపత్కాలమునందు ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము. వాడు తొట్టిల్లినప్పుడు వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. నీవు మనసున ఉల్లసింపకము. యెహోవాది చూచి యెహోవాది చూసి అసహించుకొని అసహించుకొని వాని మీద నుండి తన కోపము తన కోపము త్రిప్పుకొనునేమో. త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము. నీ వ్యసన పడకము. భక్తిహీనుల ఎడల భక్తిహీనుల ఎడల మత్సర పడకుము. మచ్చర పడకము. దుర్జనునికి ముందు గతి లేదు. భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా యెహోవాను ఘనపరచుము. రాజును ఘనపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానుల చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టి వానియందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. బయట నీ పని చక్క పెట్టుకునము. ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము. తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను. వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చదని అనుకొనకుము. సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా
ఇదిగో ఇదిగో దాని యందంతటా దాని అందంతటా ముండ్ల తుప్పలు ముళ్ళ తుప్పలు బలిసియుండెను. బలిసి ఉండెను. దోలగొండ్లు దూలగండ్లు దాని కప్పియుండెను. దాన్ని కప్పి ఉండెను. దాని రాతి గోడ పడియుండెను. దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి నేను దానిని చూచి యోచన చేసుకుంటుని. యోచన చేసుకుంటాను. దాన్ని కనిపెట్టి దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. బుద్ధి తెచ్చుకుంటుంది. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు ఇంకా కొంచెం కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఇంతటితో సామెతలు 24వ అధ్యాయంలో ఉన్న 34 వచనములు పూర్తి చేయబడినవి.